అమెరికా ఉక్రెయిన్కి ఒక పెద్ద షాక్ ఏమిస్తుందంటే జెలెన్స్కీకి షాక్ ఉక్రెయిన్ కంటే కూడా. జెలెన్స్కీ అనేటటువంటి వాడు ప్రత్యక్షంగా ఎన్నికయ్యాడంటే అయ్యాడు, ఏది అపోజిషనే లేకుండా ఎన్నికయ్యాడు అనమాట. అక్కడ ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షుడు పక్కకి వెళ్ళిపోయాక వీడిని అమెరికా ముందు పెట్టి నడిపించింది. ఆ రోజున జెలెన్స్కీ అనేటటువంటి వాడు ఒక కామెడీ పాత్రలో నటించాడు అధ్యక్షుడిగా నటించినోడు ఏకంగా అధ్యక్షుడు అయిపోయాడు. అంటే ఒక కమెడియన్ కాస్త అది అందులో కామెడీ పోర్షన్లో అధ్యక్షుడిగా నటించాడు. చివరికి వాళ్ళ దేశాన్ని కామెడీగానే మార్చేశాడు. ఇప్పుడు ఆ జెలెన్స్కీ మీద ప్రజల్లో విరక్తి ఉంది. అదే సందర్భంలో అమెరికా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నిరోధించాలంటే ఈ జెలెన్స్కీ అనే దరిద్రుడిని పక్కకి తప్పించాలనుకుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తారట, ఉక్రెయిన్లో ఎన్నికలు పెడతారట. యాక్చువల్గా జెలెన్స్కీ గడి పదవీ కాలం అయిపోయి ఏడాదిన్నర అయిపోయింది. యుద్ధాన్ని అడ్డుపెట్టి వాడు కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఎన్నికలు పెడతారట. అక్కడ ఉన్నటువంటి పార్టీలే పోటీ చేసుకోవచ్చు. జెలెన్స్కీ ఓడిపోయి వేరే వాడు రావాలి. ఇది అమెరికా తాజాగా జెలెన్స్కీకి వేస్తున్నటువంటి పనిష్మెంట్ అమెరికా నమ్ముకున్నందుకు.